హాయ్ అండి, గుడ్ మార్నింగ్. పెట్టుకో, ఏం పెట్టుకుంటావు పెట్టుకో. ఇడ్లీ పెట్టుకో, చట్నీ వేసుకో. నువ్వేం తింటావు? అట్టి తింటావా ఇడ్లీ తింటావా? చిన్ను, అట్టి తింటావా ఇడ్లీ తింటావా? అదేంటి అలా చూస్తున్నావు? అలా చూస్తున్నావు ఏంటి? అంటుందా? ఇడ్లీ పెట్టుకో పూజ. ఏ అలా ఉన్నావే? డాడీ తిట్టారనా? మరి అందుకే తిడతారు. స్కూల్ టైంలో టీవీ చూస్తావా? అట్టు ఇడ్లీ చట్నీ. ఇది ఇడ్లీ అండి. నేనైతే ఇలా కలిపేసాను పచ్చడి వేసి. మా ఊడికి ఇంక ఇలా లడ్డూల్లా చేసి పెడతాను. ఇంకా తినాలి, స్కూల్ టైం అవుతుంది, తిను. తలపైకి ఎత్తు. తినవే నువ్వు? టీవీ పెట్టుకుని కూర్చుంటున్నా. తిను బేగా. టైం 9 అయిపోతుంది. 10 నిమిషాలు తక్కువ 9. బే తిను. మింగాలే బేగా. తినమ్మా బేగా. పూజ ఇంకా టిఫిన్ ఉంది, ఇడ్లీ వేసుకో. 2 ఇడ్లీ వేసుకో. అయినా కొద్దిగా ఉంది కదా. తూవనమ్మా, తూవనే. మా ఓడు, మా బాబు దిష్టి తీసి తూ అనరా అంటే అంటున్నాడు. ఇంకా తినేద్దాం అనేసి. నేనైతే 3 రోజెస్ అయితే వాడతామండి. ఇదిగోండి. టీ పొడి అండి. నాకు దగ్గరగా ఒక 20 రోజులు వస్తుందండి టీ పొడి. ఇది మ్యాటిక్ లిక్విడ్. ఇక 2 నిమిషాలు అయిపోయింది. పిల్లలు తెప్పిస్తాను కదా, 2 నిమిషాలు కాక పైన తెడిపోవడమే. ఇడ్లీ పెట్టుకో, పెట్టేసుకో మొత్తం. ఇంకో 2 పెట్టుకో చాలు. ఇంకోటి వేసుకోండి చాలు. అన్నీ వస్తున్నాడు తాళం బొక్క. కారం ఉంది, కొంచెం వేసుకో. కిందకి పొట్టయ్యే. సరే వేస్తున్నానండి. నా టిఫిన్ అండి ఇది. చాలు. టమాటా పచ్చడి ఉంటుంది ఆవిడ దగ్గర. గుడ్డుకు రండి, గుడ్డుకు వేస్తున్నాను. ఇప్పుడైతే పసుపు వేసుకుందాం, కారం సాల్ట్ వేసుకుందాం.
తగినంత సాల్ట్, కారం, కొంచెం మగ్గనిద్దాం. ఉల్లిపాయ మగ్గలేదండి, ఉల్లిపాయ బేగా మగ్గట్లేదు. అందుకే ఉల్లిపాయ ఉడకాలనేసి వాటర్ వేసాను. ఈ వాటర్ అయితే ఇది దగ్గర పడినప్పుడు అప్పుడైతే గుడ్డు కొడతానండి. ఇందులోకి గుడ్లు అయితే రెడీగా ఉన్నాయి. పక్క స్టార్ మసాలా కూడా రెడీగా ఉంది. ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. వాటర్ బాగా దగ్గర పడిపోతే గుడ్డు కూర అయితే రెడీ అయిపోతుందండి. నా వీడియోస్ చూస్తున్నారా? లైక్ చేయండి. ఇదైతే బాబుకండి అన్నం పంపిస్తాను. చల్లారి పెడదాం. చల్లారి పెట్టాక మూత పెడతానండి. గుడ్డు కూర అయితే దగ్గర పడిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బాబుకి అయితే అన్నం కలిపేస్తానండి. వాడికి కలుపుకోవడం రాదు, అందుకే నేనే కలిపేస్తాను. ఈ గుడ్డు కూరతో పప్పుతో ఈ పూటకల్లా తినేస్తామండి. పప్పు ఏంటో తెల్లగా ఉంది. అయితే బిర్యానీ తెచ్చారండి. పిల్లలకైతే దాసాను. ఇదేమో మా పాపకి, ఇదేమో మా బాబుకి. స్కూల్ నుంచి వచ్చాక తింటారండి. అది మూత పెట్టు దీని మీద. ఇద్దరికే తీసేసాయి. తీసేకి డస్ట్బిన్లు వేసాయి. పువ్వులు కొన్నానండి పొద్దున్న. ఇవి వచ్చి మొత్తం 15 రూపాయలండి. ఇవి అయితే పిల్లలకి అదే సున్నిపిండి చేస్తారు కదండి, గులాబీ రేకులు వేసి, అదైతే తయారు చేస్తాను. ఈ కుచి తీసి ఎడ తీసేయండి కొంచెం. సాయంత్రం పెళ్ళి ఉందండి, అందుకనే ఈ పువ్వులు కొన్నానండి. ఇవి అయితే ఫ్రీగా ఇచ్చారండి, అంటే వాడిపోయినాయని ఫ్రీగా ఇచ్చారు. ఇవైతే కొన్నాను. ఇవన్నీ సపరేట్ చేసేద్దాం. ఇలా తీసేయాలండి మొత్తం.
ఎందుకంటే ఇవి పెట్టుకున్నా పడిపోతాయండి రేకులు, ఇంకా అందుకని తీసేస్తున్నాను. ఈ ఫేస్కి సున్నిపిండి చేస్తారంటండి. ఏమేసి చేస్తే సున్నిపిండి చేస్తారో, ఎలా తయారు ఏమేం కలపాలో కొంచెం కామెంట్లో పెట్టండి. నేను ఇవైతే అందాక ఎండలో ఆరబెట్టేస్తాను. నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సున్నిపిండికి గులాబీ రేకులతో పాటు ఏమేమి కలపాలో కొంచెం కామెంట్లో పెడితే నేను అలా తయారు చేస్తానండి. తయారు చేసి మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇవి అయితే ఎండలో పెట్టేస్తాను. మొత్తం ఎన్ని పూల రేకులు వచ్చినాయండి. ఈ మందార పువ్వులు అయితే వీటిని ఏం చేస్తానంటే కొంచెం కబ్బు నూనె వేసి మరగబెట్టేసి ఆయిల్ చేసేస్తానండి. ఈ పువ్వులేమో మా పాపకు పెట్టేస్తాను. ఈ పువ్వులు అయితే నేను పెట్టుకుంటాను. ఈ గులాబీ పువ్వు ఒకటి ఉంచాను బాగుందని, అంతేనండి. ఈ ఒక వీడియో ఫోటో తీసుకున్నాను తమ్ముడికి. సరిగా కూర్చో, జారి పడిపోతా. భలే అందంగా ఉన్నాయి కదండి పువ్వులు, అలా చూస్తుంటే.